దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రికార్డు స్థాయి పెట్టుబడులను రాబట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా ఇంధన రంగంలో దేశంలోనే పేరుగాంచిన సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటుకు 45,500 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని సన్ పెట్రోకెమికల్స్ ప్రకటించింది. అయితే ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ పవర్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. సన్ పెట్రోకెమికల్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ ఒక్క ఒప్పందంతోనే తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అలాగే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది కంట్రోల్ ఎస్. దీంతో దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే అమెరికా కేంద్రంగా రక్షణ రంగంలో వివిధ ఉత్పత్తులు తయారు చేసే జేఎస్డబ్ల్యూ సంస్థ రాష్ట్రంలో 800 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమైంది. అధునాతన అన్మార్క్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారు యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లకు సంబంధించి కొత్త సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. తెలంగాణలో డ్రై పోర్టును నిర్మించి వేహౌస్ హబ్గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్య సాధనకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు సీఎం. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, దావోస్ పర్యటనలో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పెట్టుబడులను రాబట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రికార్డు స్థాయిలోనే తెలంగాణకి పెట్టుబడులు వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దావోస్ లో కొనసాగుతుంది. ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల రికార్డు స్థాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో సన్ పెట్రో కెమికల్స్ ఎక్కువ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ 45,500 కోట్లు పెట్టడానికి ఒప్పందం కూర్చుకుంది. పంపుడు స్టోరేజ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి ఆ కంపెనీ ఒప్పందం కూర్చుకుంది. కంట్రోల్ ఎస్ పేరు మీద 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ పేరు మీద 800 కోట్లు. అంటే ఇందులో యువతకు 10,800 ఉద్యోగాలు లభించడానికి దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు పలు సంస్థలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్ గా దావోస్ వేదికగా తెలంగాణ ఇప్పుడు డామినేషన్ చేస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వివిధ నిపుణులతో అంటే 5,000 మంది ఐటీ నిపుణులతో కూడా
ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక ప్రపంచంతో పోటీ పడాలన్నదే ఆకాంక్ష అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా అక్కడ నిర్వహించారు. రౌండ్ టేబుల్ సదస్సులో కూడా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా సరిహద్దు రాష్ట్రాలతో అంటే మంచి సంబంధాలు నెలకొల్పి ఎవరికి కంపెనీలు వచ్చినా కూడా అందరూ అంటే ఒకరి నుంచి ఒకరు సహకారం కుదుర్చుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా రౌండ్ టేబుల్ సదస్సులో వీళ్ళంతా మాట్లాడుకున్న పరిస్థితి. బీసీసీల హబ్ గా కూడా హైదరాబాద్ ఉండాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు కూడా పలు కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే చాలా అంటే పలు కంపెనీలతో కావచ్చు, పలు అక్కడ ఉన్న సంస్థలతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపిస్తూ తెలంగాణకు కావాల్సిన వనరులని సమకూర్చడానికి అన్ని రకాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.